జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల కొన్ని వస్తువులు చౌకగా మరికొన్ని వస్తువులు ఖరీదుగా మారనున్నాయి. నిత్యావసర వస్తువులు, ఔషధాలు, చిన్న కార్ల ధరలు తగ్గనుండగా లగ్జరీ ఉత్పత్తులు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ధరలు పెరగనున్నాయి. యూహెచ్టీ పాల ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. పనీర్, పరాఠా, పిజ్జా బ్రెడ్, ఖాక్రా, రొట్టెల ధరలు దిగిరానున్నాయి. వెన్న, నెయ్యి, చీజ్, జామ్లు, సాస్లు, పాస్తా, నమ్కీన్లు, మిఠాయిలు, బాదాం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, సిట్రస్ పండ్లపై పన్ను 5% తగ్గడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులపై జీఎస్టీ 5% తగ్గడంతో అవి చౌక ధరలకు లభించనున్నాయి. కూరగాయ నూనెలు, జంతు కొవ్వులు, మాంసం, చేప ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాధార ఔషధాలపై పన్నును పూర్తిగా తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్ పై జీఎస్టీని 5% తగ్గించడంతో ఆయా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్ పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, టాల్కం పౌడర్, టూత్ బ్రష్లు, కొవ్వొత్తులు, సేఫ్టీ మ్యాచ్లు, స్టేషనరీ వస్తువులు, బొమ్మలు, క్రీడా సామాగ్రి, వెదురు ఫర్నిచర్ పై పన్నును తగ్గించడంతో ఆయా వస్తువులు చౌకగా లభించనున్నాయి. టీవీలు, ఎయిర్ కండిషనర్లు, 350cc కంటే తక్కువ సామర్థ్యం గల బైక్లపై జీఎస్టీని 18% తగ్గించడంతో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.